మీరు ఎలాగో చూసారు కదా, ఇదే కాఫీ తోట, ఇంకో కాఫీ పళ్ళు. అన్న చూపించన్న మనకి. ఇదిగో అన్న, ఇదే కాఫీ అంటారు. ఇప్పుడు మీకు ఇది ఎలాగైతే ఏడాలో అనేది మీకు చూపిస్తాం. మనకు దగ్గర చూపిస్తాం. అది గైస్ ఎలాగైతే ఎత్తున్నాం. ఇంకా ఇంతకుముందు వచ్చాను, ఇవన్నీ ఏరాను అనమాట. చూస్తున్నారు కదా మీరు. టైము 1కి వచ్చాను. ఇవ్వండి ఎంత ఏరినా అవి ఉన్నాయి. చాలా టైం పడుతుంది అన్న ఇవి ఏరడానికి. ఏదో అనుకుంటాం సింపుల్గానే, కానీ చేసినప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో. రోజుకి 200 అయితే అవుతుంది ఒక మనిషికి. మార్నింగ్ 10కి వస్తారు, ఈవినింగ్ 4కి వెళ్ళిపోతారు. ఎంత అయితే ఏరుతారో అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. బ్యాగ్ జాగ్రత్తగా ఏరుతూ ఉండాలన్నా, కాకపోతే కొమ్మలు ఇరిగిపోతుంటే మళ్ళీ పూత అనేది రాదు. 1 ఇయర్ దాకా అలా ఉండదు. ఇంకా సరే వాళ్ళకి కొద్దిగా చెప్పాలి జాగ్రత్తగా ఏరమని, లేకపోతే కొమ్మలు ఇరిపేస్తుంటారు వాళ్ళు. దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్కి పూత అనేది ఉండదు. దానివల్ల లేట్ అవుతుంటుంది, మనకి చాలా లాస్ అనేది వస్తుంటుంది అన్న. కాఫీ అంటే మీరు అరకు అనుకుంటారు, అరకు కాదు, మాది ఎర్రవరం, చింతపల్లి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. కదా బ్యాగ్ సైజ్ ఎంత ఉంటుందో, ఇది వర్క్స్ వచ్చినా సరే ఎంత బ్యాగ్ ఏరుతారు. ఇంకొక కాఫీ దగ్గరికి కాఫీ అయితే ఎంత ఏరుతారు. ఇప్పుడైతే నేను టైం అయితే 4 అవుతుంది, నేనైతే 1కి వచ్చాను. ఇప్పుడైతే బ్యాగ్ కట్టేసుకుంటున్నాను. బ్యాగ్ కట్టుకున్నప్పుడు కొద్దిగా టైట్గా కట్టాలి, లేకపోతే దారిలోనే పడిపోతుంటాయి. మూత అయితే ఇప్పుడు మూత అంటున్నాను నేను. మూట అయితే ఇప్పుడు గట్టి కట్టుకోవాలి, లేకపోతే దారిలోనే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పడిపోయామనుకో ఇవన్నీ పడిపోతాయి. మళ్ళీ వేరుకోవాలంటే చిన్నవి ఉంటాయి కాబట్టి చిరాకుగా ఉంటుంది. ఇప్పుడైతే అయిపోయింది, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. అండ్ వాటర్ తాగుదాం. ఓకే గైస్, ఈరోజుకి వీడియో ముగింపు.